ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇవాళ మనం 79వ లహరి, ఏకోనాశీతితమ లహరి, ఏక ఊన ఒకటి తక్కువ 80వ లహరి, అంటే 79వ లహరిలో ప్రవేశిస్తున్నాం. ముందుగా అచ్యుతాష్టకంలో చతుర్థ శ్లోకం శంకర్ల వారు అనుగ్రహించారు అద్భుతమైన రత్నాలు. కృష్ణ గోవింద హే రామనారాయణ శ్రీపతే వాసుదేవాజిత శ్రీనిధే అచ్యుతానంత హే మాధవాధోక్షజ ద్వారకా నాయక ద్రౌపదీ రక్షక. అద్భుతమైన పదప్రయోగాలు. కృష్ణ గోవింద హే రామనారాయణ శ్రీపతే వాసుదేవాజిత శ్రీనిధే అచ్యుతానంత హే మాధవాధోక్షజ ద్వారకా నాయక ద్రౌపదీ రక్షక. హే కృష్ణ, సజ్జనులను ఆకర్షించేవాడు, దుర్జనులను వికర్షించేవాడు కృష్ణుడు. గోవింద, గాం విందతే ఇది గోవింద. గోశబ్దానికి వేదము, నక్షత్రము, ఆవు, కిరణము అనేక అర్థాలు ఉన్నాయి. వాటిని భూమి కూడా అర్థం ఉంది, ఆనందింపజేసేవాడు. హే రామ, ఎవరండి రాముడు? ఓం నమో నారాయణాయ, అందులో రా బీజాక్షరం. ఓం నమ శివాయ, అందులో మా బీజాక్షరం. రెండు కలిపితే శివకేశవ అద్వైత సిద్ధి గురించే రామ. నారాయణ, నారం అయనం యశస, బ్రహ్మజ్ఞానము నిధిగా కలిగినవాడు, బ్రహ్మజ్ఞానానికి స్థానం ఆయనే. శ్రీపతే, లక్ష్మీపతి. వాసుదేవాజిత, ఎవరు జయించలేరు వాసుదేవుణ్ణి. శ్రీనిధే, సంపదకు నిధి, ఆధ్యాత్మిక సంపదకు ఆయనే నిధి. అచ్యుతానంత, అచ్యుత అనంత, ఆయన అంతము లేనివాడు కదా. హే మాధవాధోక్షజ, హే మాధవ అధోక్షజ, అధోక్షజ ఇంద్రియాలను జయించినవాడు. ద్వారకానాయక, ద్వారకాధీశుడు. ద్రౌపదీ రక్షక, ద్రౌపదిని రక్షించినవాడు, ఆమె యొక్క గౌరవాన్ని రక్షించినవాడు. కృష్ణ గోవింద హే రామనారాయణ శ్రీపతే వాసుదేవాజిత శ్రీనిధే అచ్యుతానంత హే మాధవాధోక్షజ ద్వారకా నాయక ద్రౌపదీ రక్షక. 79వ లహరి. ఇక్కడ ఛందస్సు మళ్ళీ మారింది. నిత్యం యోగి మనస్సరోజదళ సంచారక్షమస్వత్క్రమ శంభోతేన కథం కఠోరయమరాధ్యక్ష కవాటక్షతి అత్యంతం మృదులం త్వదంఘ్రియుగళం హామే మనశ్చింతయత్యేతల్లోచనగోచరం కురు విభో హస్తేన సంవాహయే. అద్భుతమైన శ్లోకం. మార్కండేయ స్వామివారి ఉపాఖ్యానంలో ఇతివృత్తం ఇది. నిత్యం యోగి మనస్సరోజదళ సంచారక్షమస్త్వత్క్రమ శంభో తేన కథం కఠోరయమరాద్వక్ష కవాటక్షతి అత్యంతం మృదులం త్వదంఘ్రియుగళం హామే మనశ్చింతయచ్చేతల్లోచనగోచరం కురు విభో హస్తేన సంవాహయే. విభో, ఓ ప్రభో శంకర, త్వత్క్రమ, మీ పాద విన్యాసం, నిత్యం ఎల్లప్పుడూ, యోగి మనస్సరోజదళ సంచారక్షమ, యోగి మనస్సరోజదళ సంచారక్షమ, యోగీంద్రుల యొక్క మనస్సు అనే పద్మపత్రంపై సంచరిస్తుంటుంది కదా స్వామి. తేన, ఆ పాద, దాని చేత, ఆ పాద క్రమం చేత, అటువంటి పాదముల చేత కఠోర యమరాడ్ వక్ష కవాటక్షతి, కఠోర యమరాడ్ వక్ష కవాటక్షతి, కఠినమైన యమధర్మరాజు యొక్క వక్షస్థలం అనే కవాటాన్ని కొట్టడం వల్ల, కథం, ఏ విధంగా, త్వత్పాదయుగళం అత్యంతం మృదులం, మీ పాదయుగళం ఎంతో మృదులమైంది కదా. ఎటు అంత మృదులైన మనసు ఎలా తట్టుకుంది ఆ యమధర్మరాజు యొక్క వక్షస్థలాన్ని కొట్టినప్పుడు? హా, అయ్యో, మే మనః, నా మనస్సు చింతయత్యేనం, ఈ విషయాన్ని ఆలోచిస్తోంది స్వామి. ఏతత్ లోచన గోచరం కురు, దాన్ని నాకు
దర్శింపచేయండి. మీ పాదాలను ఒకసారి దర్శిస్తాను. యమధర్మరాజు వక్షస్థలాన్ని కొట్టడం చేత మీ పాదాలు ఎంత కందిపోయాయో నేను ఒకసారి చూస్తాను స్వామి. నా మనసు అదే చింతిస్తోంది. హస్తేన సంవాహయే, నా చేత్తో మీ పాద సంవాహనం చేస్తాను. మీ పాదాలను పట్టుకుని ఒత్తుతుంటాను. పాదాలకు కలిగిన బాధను పోగొడతాను స్వామి. సేవ చేస్తాను. ఓ శంకర, మీ పాద విన్యాసం నిత్యం పద్మదళంలా మెత్తటి యోగీంద్రుల మనసుల్లో విహరి సంచరిస్తుంటుంది కదా, అలాంటి మీ పాదం కఠినమైన యముడి వక్షస్థలాన్ని ఎలా తానడం జరిగింది స్వామి? మార్కండేయుల వారిని రక్షించడం కోసం మీ మృదువైన పాదాన్ని కఠినమైన యమధర్మరాజు యొక్క వక్షస్థలం మీద పుట్టారు కదా, మీ పాదాలు ఎంత కందిపోయాయి. అయ్యో, మీ పాదాలు కలిగిన బాధ ఎలా తీరుతుంది స్వామి? అదే నా మనసు ఆలోచిస్తున్నది అదే. ఒక్కసారి నాకు దర్శింపజేయండి మీ పాదాలని. నేను నా చేతులతో ఆ పాదాలను ఒత్తి మీ శ్రమను పోగొడతాను స్వామి. అది నవవిధ భక్తి మార్గాల్లో పాదసేవనం ఒకటి అద్భుతమైన పదం, భావన. నిత్యం యోగి మనస్సరోజదళ సంచారక్షమస్త్వత్క్రమ శంభో తేన కథం కఠోరయమరాద్వక్ష కవాటక్షతి అత్యంతం మృదులం త్వదంఘ్రియుగళం హామే మనశ్చింతయచ్చేతల్లోచన గురుం మనశ్చింతయతి ఆపిస్తే ఏతల్లోచన గోచరం కురు విభో హస్తేన సంవాహయే. నా లోచనాలకు గోచరం కానివ్వండి. అద్భుతమైన పదప్రయోగం. గోచర. లోచన నేత్రాలకు గోచర కనిపింపు చేయండి స్వామి. సర్వేభ్యః పార్వతీ పరమేశ్వరుడు దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి.